హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. చిత్ర పరిశ్రమ అనేది ఎంతో మంది మహానుభావులకు పరిచయం చేసిన కళా కేంద్రం. మరి ఎందరో నటులను గొప్ప నటులుగా తీర్చిదిద్దింది. ఈ క్రమంలోనే సాధారణ నటులుగా తెలుగు నటన రంగంలో ఎంట్రీ ఇచ్చిన నటులు ఎందరో ఇండస్ట్రీలో తమ చరిత్రను తామే లిఖించుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు జనరేషన్ కూడా చెప్పుకునే విధంగా ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. మరి అలాంటి వారిలో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. 1960లో నందమూరి తారక రామారావు బస్వతారకం జంటకు 7వ సంతానంగా చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలకృష్ణ నటించిన మొదటి సినిమా ఏది? ఏ అయితే తాతమ్మ కళ, బి అయితే గుండమ్మ కథ, సి అయితే పాతాళ భైరవి, డి అయితే మాయాబజార్. ఇకపోతే తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు బాలకృష్ణ. అయితే చిన్నతనంలోనే బాల నటుడిగానే తెలుగు నట రంగ ప్రవేశం చేశారు బాలయ్య. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన నటనతో విభిన్న కథలతో నేటి యూత్ లో ఆయనకంటూ ఓ ట్రెండ్ ని సెట్ చేసుకుంటూ వచ్చారు బాలకృష్ణ. ఇక బాలయ్య సినిమాలు థియేటర్లలో విడుదల అయితే చాలు నందమూరి ఫ్యాన్స్ లో పూనకాలే. అంతలా ఎన్టీఆర్ వారసుడిగా తనకంటూ ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో ఓ మార్కును వేసుకున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ అగ్ర కథానాయకులుగా ఎవరైనా ఏదైనా ఘనత సాధిస్తే వాటిని బాగా సెలబ్రేట్ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో కూడా సెప్టెంబర్ లో భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. కాగా అందులో నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఈ జూలై నాటికి 50 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు సినీ పెద్దలు. ఇక ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించి అనుమతులు కూడా వచ్చేశాయట. 1974లో విడుదలైన తాతమ్మ కళ చిత్రంతో తన సినీ కెరియర్ ను ప్రారంభించి సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న మన నట సింహ నందమూరి బాలకృష్ణను ఆయనను సత్కరించేందుకు సినీ ఇండస్ట్రీ సెప్టెంబర్ 1న 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ పేరిట నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానట్లు తెలుస్తుంది. అలాగే తెలుగు రాష్ట్ర సీఎంలు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు 2 రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు గచ్చిబౌలిలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనడానికి సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.